అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం పత్రి గారు చెప్పినటువంటి ఆనాపానసతి యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాం. అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం యొక్క గొప్పతనం. కానీ చాలామంది మ్యూజిక్ పెట్టి ధ్యానం చేస్తున్నారు. పత్రి గారేమో శ్వాస మీద ధ్యాస చాలా గొప్పది. దానివల్ల ఎన్నో రకాల లాభాలు పొందొచ్చు అని చెప్తున్నా, శ్వాస మీద ధ్యాస ఉంచే ధ్యానం చేస్తున్నారు. అదేమిటని అడిగితే, పత్రి గారు చేస్తున్నారు కదా! అనే మాటే చెప్తున్నారు. పత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు. నేను చెప్పింది చెయ్యండి. నేను చేసింది చేయకండి. ఆయనంతట ఆయన స్వయంగా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా అదే చేస్తున్నారు అందరూ. ఇప్పుడే మన రాజుగారు ఒక టాపిక్ చెప్పారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. యూకే రాజుగారు. ఇష్టమైనది చేయడం కాదు, నష్టం లేనిది చెయ్యాలి. మరి వీళ్ళకి ఈ మ్యూజిక్ పెట్టుకొని కూర్చోవడం చాలా తేలిగ్గా ఉంది. అంచేత దాన్ని ఇష్టపడుతున్నారు. కానీ అది ఎంతో నష్టాన్ని కలిగిస్తది. దానివల్ల ఏ ప్రయోజనం లేకపోగా ఎంతో సమయాన్ని వృధా చేసుకున్నవారవుతారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నెలలే కాదు సంవత్సరాలు. కళ్ళు తెరిచి వినే మ్యూజిక్కు కళ్ళు మూసుకొని వింటున్నారు. మ్యూజిక్ విన్నవాళ్ళందరూ గొప్ప జ్ఞానులయిపోయారా అంటే లేదనేమో చెప్పొచ్చు ఇది అంతే. ఎన్ని సంవత్సరాలు ఆ మ్యూజిక్ విన్నా తన్మయత్వం చెందుతారు. పత్రికలు చెప్పారు తులసి దళంలో. భజన అన్నది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని. అలాగే ఈ మ్యూజిక్ మీద ధ్యాస అన్నది ఉల్లాసాన్ని కలిగిస్తుంది తప్ప అంతకన్నా ఏమీ ప్రయోజనం లేదు. అంచేత చేసిన శ్రమంతా వృధా అవుతుంది. ఫలితం రాదు. దానివల్ల శక్తి రాదు. శక్తి పెరగదు. గుణాలు మారవు. మనసు శుద్ధి కాదు. బుద్ధి వికసించదు. వివేకం కలగదు.
విచక్షణ జ్ఞానం కలగదు. చెయ్యకూడనివేయో, చెయ్యవలసినవేవో తెలియవు. అంచేత ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా చెయ్యకూడని పనులే చేస్తారు. చెయ్యవలసిన పనులు చేయరు. అంచేత కష్టాలు పోవు, లాభాలు కలగవు. చివరకు జ్ఞానం సంపాదించుకోలేరు, కర్మలు రహితం చేసుకోలేరు, మోక్షాన్ని కూడా పొందలేరు. ఏ లాభము పొందలేరు. ఇన్ని రకాల నష్టాలున్నాయి మ్యూజిక్ మీద ధ్యాస వల్ల. అదే కనుక వాళ్ళు ఆ సమయంలో శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే, ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా ఎన్నో లాభాలు పొందుతారు. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల పొందే లాభాలు పత్రి గారు ఎన్నో పుస్తకాల్లో చెప్పడం జరిగింది. వాటిలో కొన్ని లాభాలు మనం చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజు కొన్ని లాభాలు చెప్పుకున్నాం. ఈరోజు మరికొన్ని లాభాలు చెప్పుకుందాం. అంచేత అందరికీ ఇది అర్థం కావాలనే మరిది ఆయన రాసిన పత్రి గారు రాసిన పుస్తకాల్లోంచి ఈ విషయాలన్నీ తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. నేను ఆయన పుస్తకాలన్నీ తిరిగేశాను. ఎక్కడా మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చెయ్యండి. మ్యూజిక్ మీద ధ్యాస వల్లే ఈ లాభాలన్నీ వస్తాయి ఎక్కడా చెప్పలేదు. ఎన్ని సందర్భాల్లో చెప్పినా శ్వాస మీద ధ్యాస వల్లే ఆ లాభాలొస్తాయని చెప్పారు. అంచేత ఇప్పుడైనా సరే మీరంతా పత్రి గారి పుస్తకాలన్నీ ఒక్కసారి తిరగేయండి. మీకు అర్థమవుతుంది. ఈరోజు 'తులసి దళం 2' అనే పుస్తకంలోంచి పత్రి గారు రాసిన పుస్తకం చెప్పుకుందాం. కొన్ని టాపిక్. ఒక టాపిక్ ఏంటంటే 'ధ్యాన జ్యోతి' అనే టాపిక్ అది. ఆయన ఏమన్నారంటే, ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మజ్యోతి వెలిగేది అన్నారు. ధ్యాన జ్యోతి ద్వారానే ఆత్మజ్యోతి వెలిగేది. ఆత్మజ్యోతి ద్వారానే జ్ఞాన జ్యోతి వెలగగలిగేది అని చెప్పారు. ఈ జ్ఞాన జ్యోతి ద్వారానే మరి ధర్మ జ్యోతి వెలిగేది అన్నారు. ధర్మ జ్యోతి ద్వారానే సుకర్మ జ్యోతి వెలిగేది. సుకర్మ జ్యోతి ద్వారానే ఆరోగ్య ఆనంద జ్యోతులు వెలిగేది. సుకర్మ జ్యోతి ద్వారానే నిత్య ప్రగతి జ్యోతి వెలిగేది అన్నారు. వీటన్నిటికీ మూలం ధ్యానం. కనుకనే ముందుగా ధ్యాన జ్యోతిని వెలిగించాలి. ధ్యాన జ్యోతిని ప్రతిరోజు వెలిగిస్తూనే ఉండాలి. అది
ఆనాపానసతితోటే ప్రారంభమవుతుంది. అంటే శ్వాస మీద ధ్యాసతోనే ప్రారంభమవుతుంది ధ్యాన జ్యోతి అని చెప్పారాయన. అది విపස්සనలో అంటే ఆ స్థాయికి చేరుకున్నప్పుడు జ్వాజల్యమానంగా విజృంభిస్తుంది. అన్నిటికీ మూలం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం. జీవితంలో ఉల్లాసానికి, ఉత్సాహానికి మూలం ధ్యానం. సకల ప్రాణికోటి సౌభ్రాతృత్వానికి మూలం ధ్యానం. సకల మతాల సామరస్యానికి మూలం ధ్యానం. విద్యా వినయవంతులు కావడానికి మూలం ధ్యానం. ఎన్ని లాభాలు చెప్పారో చూడండి. కనుక వెలిగిద్దాం ధ్యాన జ్యోతిని. సదా వెలిగిస్తూనే ఉందాం ధ్యాన జ్యోతిని. సదా మనలో మరి అందరిలో దేవాలయాల్లో విగ్రహం ముందర హారతి కర్పూరాన్ని వెలిగిస్తాం. అంటే అర్థమేంటి? ఈ దేహం అనే దేవాలయంలో మనస్సు అనే కర్పూరాన్ని కరిగించి, బుద్ధి అనే జ్యోతిని వెలిగించాలి. ఆ యొక్క వెలుతురులోనే అతను తనను తాను తెలుసుకునేది. దేహంలో ఉన్న అంధకారాన్ని తొలగించాలి. దేహంలో ఉన్న అంధకారం అంటే దేహంలో ఉన్న మలినం అంటే పూర్వజన్మ కృత పాప ఫలితం. ప్రతి ఇంట్లోనూ వెలగాలి ధ్యాన జ్యోతి. ప్రతి వ్యక్తిలోనూ వెలగాలి ధ్యాన జ్యోతి. నిత్య రోగి అయినవాడు నిత్య భోగిగా విలసిల్లాలంటే వెలగాలి ధ్యాన జ్యోతి. అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ సందేశంలో ఎన్ని రకాల లాభాలు చెప్పారో ఒక్కసారి మీరు చూడండి. ఆయన రాసిన పుస్తకాలన్నీ ధ్యానం వల్ల లాభాలేనండి. అన్నీ కూడా శ్వాస మీద ధ్యాస వల్లే. అంటే ఆనాపానసతి. చేస్తేనే పొందుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మళ్ళా ఇంకో టాపిక్ ఆయన చెప్పింది ఈ పుస్తకంలోనే. పరమహంస మానవ జన్మలో పాటించవలసినవి రెండే 2. అందులో ఒకటి వదిలిపెట్టవలసింది. రెండవది చేపట్టవలసింది. వదిలిపెట్టవలసింది హింస. ఎందుకు అంటే మానవుణ్ణి దానవుడిగా చేసేది హింస.
చేపట్టవలసింది హంస. అంటే హంస అంటే శ్వాస. మానవుడిని దివ్యునిగా చేసేది. దివ్యుడు అంటే దేవుడుగా చేసేది హంస. ప్రతి యోగి ఒక పరమహంస. నిత్య యోగ సాధకులే పరమహంస. అందుచేత శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఎక్కడ మ్యూజిక్ అనే ప్రస్తావన లేదండి. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. కావాలంటే మీరు పుస్తకాలన్నీ తిరగేసి ఎక్కడైనా మ్యూజిక్ మీద ధ్యాస పెట్టమని పత్రి గారు ఉదహరిస్తే ఆ విషయం నా దృష్టికి తీసుకురావచ్చు. ఇంకొక టాపిక్ ఏంటంటే ఇందులోనే ఈ పుస్తకంలోనే ధ్యాన శక్తి దీని గురించి తెలుసుకుందాం. సృష్టిలో ఉన్నదంతా శక్తే. ప్రతీదీ ఒకానొక ప్రత్యేక చైతన్య ప్రాణశక్తి యొక్క పుణ్యమే. నిజంగా స్థూలంగా కనపడే శరీరం మాత్రమే కాదు, స్థూ నిజానికి స్థూలంగా కనపడే శరీరం మాత్రమే కాదు మనం. స్థూలం అనే ముసుగును కప్పుకున్న శక్తి ముద్దలం. ముసుగులో చీకటి ఉంటుంది. ముసుగు తీసేస్తే అంతా వెలిగే. అప్పుడు ఉన్నదంతా ప్రాణశక్తి యొక్క అద్భుత ప్రకాశమే. అప్పుడు ఉన్నదంతా ప్రాణశక్తి యొక్క చిత్ర విచిత్ర వైభోగం. మనం ముసుగులో ఉన్న వీరులం అని తెలుసుకునే క్షణం వచ్చేసింది. ముసుగును ప్రక్కన పెట్టి తరుణం మరి గబుక్కన ఏతించింది. ముసుగులోని వీరుణ్ణి ప్రస్ఫుటం చేసే శక్తి ఒక్క ధ్యానానికే ఉంది. ధ్యాన శక్తిని చేయబడితే క్షణాల్లో ముసుగు భావం ధ్యాన శక్తి వల్ల మన నైజం మనకి తెలిసి మన ప్రాణశక్తి మరింత విజృంభిస్తుంది. ధ్యాన శక్తి వల్ల మన సంకల్ప శక్తి అపారంగా సమృద్ధమవుతుంది. సకల భువన లోకాల సృష్టికంతటికి మూలం ఈ ధ్యాన శక్తే. మరి మానవుడిని మాధవుడిగా చేయగలిగేది ఈ ధ్యాన శక్తే. అందరి ధ్యేయం ఆనందం. ఆనందం ఉన్నది సత్యంలో. సత్యం విదితమవుతుంది ధ్యానంలో. ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో. అంటే శ్వాస మీద ధ్యాసలో. 100 ఏళ్ళు అనుకుంటున్న మానవ జీవితాన్ని 1000 ఏళ్ల చిరకాల పంటగా కూడా చెయ్యగలిగేది ధ్యాన శక్తి. ఎక్కడ మ్యూజిక్ అనే పదం వాడట్లేదే. మానవుల అష్టదరిద్రాలను తొలగించి మానవులకు అష్టసిద్ధులను కలిగింపచేసేదే
ధ్యాన శక్తి. ధ్యాన శక్తి సాధనతో ఉద్భవం అవుతుంది. నిరంతర ధ్యాన సాధనతో అది ఉద్ధృతమవుతుంది. ధ్యాన సాధన అంటే ఆనాపానసతి విపස්සన సాధన. ప్రజలందరినీ ధ్యాన శక్తివంతులుగా చేయడమే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ ఇండియా వారి ఒక్కగానొక్క ధ్యేయం. వారి ఒక్కగానొక్క వజ్ర సంకల్పం. అందరూ ఈ ధ్యాన శక్తిని అందుకోవాలని, అందుకుంటారని, తమ వంతుగా తిరిగి అందరికీ అందిస్తారని, అంతటా విస్తరింపచేస్తారని ఆకాంక్ష. అంటే నా కోరిక అన్నారు. చేయమనే ఈ ధ్యాన శక్తి గురించి చెప్పమనే. ఆ పనే మనమందరూ చేస్తున్నాం. మనం లాభం వచ్చేదే చెప్తాం. నష్టం వచ్చేది చెప్పం. అర్థం చేసుకున్నవాడు అదృష్టవంతుడు. అర్థం కానివాడు దురదృష్టవంతుడు. అది. ఈ పుస్తకంలోనే తులసిదళం 2. ఇంకో టాపిక్ చెప్పుకుందాం ఇప్పుడు. భక్తి అనేది యోగం కాదు. రోగం. ఆయన ఇంకా ఏమన్నారంటే, కర్మ అనేది యోగం కాదు, ధర్మం అన్నారు. జ్ఞానం అనేది యోగం. అదే జ్ఞాన యోగం. ధ్యానం అనేదే యోగం. అదే రాజయోగం. రోగాన్ని తీసేద్దాం. ధర్మాన్ని నిత్యం ఆచరిద్దాం. యోగ సాధన చేద్దాం. జ్ఞాన యోగ సాధనా మార్గాలు 2. ఒకటి స్వాధ్యాయం, 2 సజ్జన సాంగత్యం. జగతి సజ్జన సంగతి రేఖ భవతి భవనవ తరణే నౌక అన్నారు ఆదిశంకరాచార్య. తప్ప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ అన్నారు పతంజలి. రాజయోగ మార్గం ఒక్కటే. అదే ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస. ఉన్న యోగ మార్గాలు 2. వాటి సూత్రాలు 2. ఒకటి, ఏ లోకంలోనైనా, ఏ కాలంలోనైనా జ్ఞాన సూత్రం మీ వాస్తవానికి, మీ స్థితిగతులకు మీరే సృష్టికర్తలు అని. 2, ధ్యాన యోగ సూత్రం శ్వాస మీద ధ్యాస. అదే ఆనాపానసతి. ఉన్నవి 2 ఉన్నవి ఈ 2 అని చెప్పారు. ఇంకో టాపిక్ తెలుసుకుందాం. పూజ్యాయ రాఘవేంద్రాయ అనే టాపిక్. ఇందులో ఆయన ఏం చెప్పారంటే, తనునాత్ త్రాయితే ఇతి తంత్రః. తనునాత్ త్రాయతే ఇతి తంత్రః. అంటే తనువుతో చేసే చేష్టలతో కూడిన యోగ సాధన తంత్రం అనబడుతుంది. తనువు అంటే శరీరం. మనునాత్ త్రాయితే ఇతి మంత్రః.
మనునాత్ త్రాయితే ఇతి మంత్రః. తంత్రానికి, మంత్రానికి నిర్వచనం ఇచ్చారాయన. అంటే మనస్సుతో, అంటే ఆత్మతో చేయబడే సాధన మంత్రశాస్త్రం అనబడుతుంది. ఇంకా ఏం చెప్పారంటే, బీజాక్షరాలు ఉచ్చరించడం అనేది ఒకానొక శరీర భాగంతో, అంటే నాలుకతో చేసేదే. కనుక అది తంత్ర శాస్త్రంలో భాగమే. ఆత్మ యొక్క బాహ్య రూపమైన చిత్తం శూన్యమైనప్పుడు, ఆత్మ యొక్క అంతర్రూపమైన దివ్య చక్షు అన్నది ఉత్తేజితం కావడం ద్వారా అన్నిటినీ పరోక్షంగా, అద్వైతంగా అనుభవించడమే నిజంగా మంత్రం అనబడుతుంది. ఇక్కడ ఆత్మ యొక్క బాహ్య రూపమైన చిత్తం శూన్యమైనప్పుడు అన్నారు. అంటే ఆత్మ చుట్టూ ఆవరించి ఉండేదే మనసు, అంటే చిత్తం. ఆ మనసు శూన్యమైనప్పుడు, దాన్ని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి మనసు శూన్యమైపోయింది. శూన్యమవడం అంటే ఆత్మలో కలిసిపోయింది. ఇక దాని చుట్టూ ఏమీ లేదు. అప్పుడు అది ఆ బాహ్య రూపం, ఆ చిత్తం శూన్యమైపోతే ఆత్మ యొక్క అంతర్రూపమైన, ఆత్మ అంటే ఏం కాదు, దివ్యచక్షు. ఆత్మకు తెలియందేముంది? సమస్త సృష్టి అంతా వ్యాపించింది ఆత్మ. చేత ఆత్మ కనపడంది, ఆత్మకు తెలియంది ఏది ఉండదు. అందుకే అంటారు, సృష్టిలో నువ్వున్నావు, నీలో సృష్టి ఉంది అంటారు. సృష్టి అంతా నాలో ఉండడం ఏంటి? ఈ శరీరంలో ఉన్న ఆత్మే ఈ సృష్టి అంతా ఉంది. అంచేత సృష్టిలో నీ శరీరం ఉంది, నీ శరీరంలో సృష్టి అంతా ఉంది. ఈ శరీరంలో సృష్టి అంతా ఉంది అని తెలియపరచడానికే భాగవతంలో శ్రీకృష్ణుని జీవితంలో జరిగే ఒక సన్నివేశాన్ని చెప్పుకుంటూ ఉంటారు. భాగవత సన్నివేశాల అంతరార్థం అనే పుస్తకం చదవండి. ఇవన్నీ చదవాలి, మళ్ళా మళ్ళా చదవాలి. దానికి అంతరార్థాలు కూడా, ప్రతి సన్నివేశానికి ఒక అంతరార్థం. ఓసారి శ్రీకృష్ణుల వారు చిన్నతనంలో ఆడుకుంటూ మట్టి తింటాడు. అప్పుడు గోపికలు, మట్టి తిన్నావా అంటే నేను తినలేదంటాడు. మేము చూసాము, తినలేదని బుకాయిస్తున్నాం, నడు మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం, మీ అమ్మకు చెప్తాం అన్నాడు. వెళ్ళాడు. ఇప్పుడు చెప్పాడు, వాళ్ళంతా చెప్పారు యశోదకి, చూడమ్మా నీ కొడుకు మట్టి తింటున్నాడు అని. ఎరా తిన్నావా అన్నాడు. లేదు లేదు అన్నాడు. నోరు మూసాడు. ఎవరైనా సరే మీ ఇంట్లో పిల్లలు, చిన్నపిల్లలు, ఆ సొద్దు ముక్కో, కణికో, ఆ గోడకున్న సున్నమో వీక్కుని తింటూ ఉంటారు. ఏంట్రా తింటున్నావంటే, లేదు లేదని నోరు మూసేస్తారు. అప్పుడు ఏమంటామంటే, నోరు తెరవరా అంటాం.
అలాగే యశోద కూడా నోరు తెరవమని. తెరిచాడు వీడు కృష్ణుడు. విచిత్రం. ఆ నోట్లో సకల భువన భాండాలు ఉన్నాయి. ఆవిడకి ఆశ్చర్యమేసింది. వీడు సామాన్యుడు కాదు అని ఆశ్చర్యపోయింది. అంటే ఈ సన్నివేశం యొక్క అర్థం ఏమిటి అంటే, వ్యాసుల వారు ఈ సన్నివేశాన్ని రాయడానికి కారణం ఏంటంటే, నీ శరీరంలోనే సమస్త లోకాలు దాగి ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలియపరచడానికే. గుర్తుపెట్టుకోండి. ఈ శరీరంలో ఉన్న సమస్తము నువ్వు తెలుసుకోవాలి అంటే, ఈ ఆత్మ ఈ బాహ్య రూపమైన చిత్తాన్ని శూన్యం చేయాలి. ఆ చిత్తం శూన్యం అవ్వాలి అంటే చెయ్యవలసింది ఒక్కగానొక్క ధ్యాన ప్రక్రియ. అదే శ్వాస మీద ధ్యాస. మనం అదే చెప్పుకుంటున్నాం. ధ్యానంలో ఉండే స్థితులు. ప్రారంభ స్థితిలో మనసు నిశ్చలమవుతుంది. తర్వాత స్థితిలో ఆ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుంది. ఇంకా ఆఖరి స్థితిలో నిర్మలమైన మనసు శూన్యమవుతుంది. ఇన్ని రకాలు చెప్పుకున్నామా. ఎప్పుడైతే మనసు శూన్యమైందో ఆత్మ యొక్క అంతర్రూపమైన దివ్య చక్షు అన్నది ఉత్తేజితం అవుతుంది. దానివల్ల సృష్టిలో ఉన్న వాటిని అన్నిటినీ అపరోక్షంగా, అద్వైతంగా అనుభవించడమే నిజంగా మంత్రం అనబడుతుందని పత్రి గారు ఇక్కడ ఈ సందేశం ద్వారా మరి మనకి చెప్పడం జరిగింది. ఎంత అర్థముందో చూడండి ఈ ఒక్క పత్రి గారు చెప్పిన మాటలో. ఇలా మనం ప్రతి పత్రి గారు చెప్పిన ప్రతి మాటకి అర్థం తెలుసుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఏమన్నారంటే, మంత్రాలయ స్థాపకుడు శ్రీ రాఘవేంద్ర స్వామి. మంత్రాలయం అంటే ధ్యాన సాధనాలయం. మంత్రాలయ స్థాపకుడు రాఘవేంద్ర స్వామి. మంత్రాలయం అంటే ధ్యాన సాధనాలయం. యోగ దృష్టి నిలయం కాక మరేదైనా అనడం హాస్యాస్పదం. పామరుడైన, పండితుడైన, యోగి పొంగవుడైన అందరికీ ఒక్కటే మార్గం. అదే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధానికి ఉన్న ఒకే ఒక్క సూత్రం ఆనాపానసతి. అంటే శ్వాస మీద ధ్యాస. మ్యూజిక్ మీద ధ్యాస అని ఎక్కడా ఏ టాపిక్ లోనూ చెప్పలేదండి. బుర్ర ఉన్న వాళ్ళకి, బుద్ధి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. పుస్తకాలు చదువుతారు. మరి భత్రి గారి యొక్క గ్రంథ రాజాలు ఈ తులసిదళం 1, 2, తులసి వనం ఈ పుస్తకాలు. అవి చదవకన్నా వీళ్ళు మాస్టర్లు కాలేరు. పిరమిడ్ మాస్టర్లే కాదు. అసలు ధ్యానం చెప్పే యోగ్యతే వీళ్ళకి ఉండదు. అది నేను చెప్పేది. సాధన తీవ్రత అన్నది పామరుడికి 10 పైసలు, 10 మాత్రలు అవసరమవుతే, సాధనా తీవ్రత అన్నది పామరుడికి 10 మాత్రలు అవసరమవుతాయి. అంటే ఊరికే ఉదాహరణగా 10 గంటలు అవసరమవుతే, పండితుడికి 5 మాత్రలు అన్నారు. అంటే 5 గంటలు. యోగి పొంగవుడికి ఒక మాత్ర సరిపోతుంది. అంటే ఒక గంట చేస్తే చాలు. అంతేకాని
వేరు వేరు జనులకు వేరు మార్గాలు ఉండవు. ఇక్కడ కూడా చెప్పారు స్పష్టంగా. రకరకాల వారికి రకరకాల జనులు ఉండవు. ఏదో భీమవరం వచ్చేవాళ్ళకి, మన జూమ్‌లో వచ్చేవాళ్ళకే శ్వాస మీద ధ్యాస. మిగతా వాళ్ళకి మ్యూజిక్కు, ఇంకొకడు గైడెన్సు, ఇంకొకడి ఈ రకరకాల కర్మ విపాక, ఇంకా ఇంకొకడికి మనీ మెడిటేషను, ఇలా రకరకాలేమి ఉండవు అని స్పష్టంగా చెప్పారు. వేరు వేరు సాధనా తీవ్రతలు మాత్రం నిర్దేశింపబడి తీవ్రతలు మారతాయంతే. ఓడు 10 గంటలు జేయాలి, ఓడు 5 గంటలు జేయాలి, ఒక గంట చేస్తే సరిపోతుంది. ఓడు గంట కూర్చొని కుస్తీ పడితే గాని ధ్యాన స్థితి రాదు. ఇంకొకడు అరగంట కుస్తీ పడితే ధ్యాన స్థితి వస్తుంది. ఇంకొకడు 5 నిమిషాల్లోనే ఆ ధ్యాన స్థితి వచ్చేస్తాడు. అది ఆయన చెప్పింది. సాధన తీవ్రతలు ఉంటాయి గానీ, వేరు వేరు మార్గాలుండవు అన్నారు. తాను సిద్ధుడై అందరిని అందరికీ సిద్ధ మార్గాన్ని చూపించాడు శ్రీ రాఘవేంద్ర స్వామి. ఆయన విగ్రహానికి పూజలు చేస్తే లాభం కాదు. పూజ్యాయ రాఘవేంద్రాయ అంటూ శతకోటి నామస్మరణలు చేస్తే ఆయనకు అనుమాత్రమైన రుచించదు. ధ్యాన యోగ సాధన చేస్తేనే, ఆత్మజ్ఞాన పరాయణులైతేనే ఆయన దాన్ని పూజగా స్వీకరిస్తారు. నోటి కరాటే ఇంక ఆపాలి. అంటే నోరు మూసుకోవాలి. కర్మ విన్యాసాలు కట్టిపెట్టాలి. అంటే కాళ్ళు 2 ముడుచుకొని ఉన్న చోటే కూర్చోవాలి. అష్టదిక్కులతో సంబంధాలు తెంచుకోవాలి. కళ్ళు 2 మూసుకోవాలి. ఇక అంతర్యానానికి ఉపక్రమించాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఇదే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు తమ స్వంత జీవితంలో ఆచరించింది. మరి జీవితంలో కొంతమంది చేత ఆచరింపచేసింది. ఇప్పుడు సమయం వచ్చింది. తరుణం ఏతెంచింది అన్నారు. ఈ ప్రపంచమంతా ఆయన్ని అనుసరించడానికి ప్రతి ఒక్కరూ ఒక రాఘవేంద్ర స్వామిలా మారాలి. ఆయన ఎలా అయితే ప్రపంచమంతా బోధించాడో, మనము రాఘవేంద్ర స్వామిలా మారి, మనము ఈ శ్వాస మీద ధ్యాసని అందరికీ బోధించాలి. మరి రేపు మరికొన్ని విషయాలు ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నిజంగా ఆయన చెప్పిన ఒక్కొక్క టాపిక్ మనం ఒక్కొక్క రోజు అర్థమయ్యే రీతిలో వివరించుకోవాలి. సమయం గురించి మనం చదివేసి వదిలేస్తున్నాం అంతే. కానీ తర్వాత వివరించుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.